హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం రండి. సో ఇక్కడ ఈరోజు నేను పిల్లలకి పూరీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని పూరీ పిండి జల్లించుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఆశీర్వాద్ ప్యాకెట్స్ యూస్ చేస్తానండి. కానీ ఏంటంటే నాకు ఎందుకో అలా డైరెక్ట్గా కలపొద్దు కాదు. ఎందుకంటే చూడండి, మీరే చూసాడు కదా, పూరీ జల్లించిన తర్వాత లాస్ట్లో ఎంత వేస్ట్ వచ్చిందో. సో అందుకని ఇలా జల్లెల్లో జల్లించి నేను వేసుకుంటాను అనమాట పూరి. జల్లించడం అయిపోయింది, బౌల్లోకి తీసుకుంటున్నాను దాన్ని. బౌల్లోకి తీసుకుని పూరి మంచిగా పొంగాలి అంటే అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. అవేంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఆశీర్వాద్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే కంపల్సరీగా జల్లించుకోండి పిండి జల్లెల్లో, ఎందుకంటే వేస్టేజ్ ఉంటుంది దాంట్లో. సో ఇందులో చూడండి, పూరీ పిండి నేను జల్లించుకున్న తర్వాత అందులో ఒక స్పూను పంచదార, అలాగే ఇంకొక స్పూన్ ఏమో ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసాను. ఆ తర్వాత సాల్ట్ వేసి, సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటాను అనమాట. సో మనకి పూరీ పొంగుతూ రావాలి అంటే ఇంగ్రీడియంట్స్ వేస్తేనే సరిపోదండి, పూరీ పిండి కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనము. అప్పుడు మాత్రమే పూరీ పిండి పొంగుతుంది అనమాట. పూరీ అనేది అలా వాటర్ వేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేసుకుంటే ఒక్కొక్కసారి పిండి లూజ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా పిండి కలిపి మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. అవి చూడండి, అలా పూరీ పిండి కలిపినప్పుడు బౌల్లో కానీ చేతికి కానీ అసలు ఉండకూడదు పిండి అనేది, చేతి కంటి కానీ బౌల్ కంటి కానీ. అలా నీట్గా వచ్చేస్తే అప్పుడు పూరీ అనేది బాగా వస్తుందన్నమాట. సో లాస్ట్ అంతా కలపడం అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను నేను. ఆయిల్తో కూడా కంపల్సరీగా వేసి కలుపుకోవాలండి. అలా చూడండి, వేళ్ళు పెట్టి చూస్తున్నాను నేను, సాఫ్ట్గా వచ్చింది. సో పెరుగుపిండి కలిపిన తర్వాత అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను, మ్యారినేట్ అయితే బాగుంటుందని. ఈలోపు నేను పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఆ బౌల్లో చూపించింది ఏంటంటే శనగపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట. పూరీలోకి శనగపిండితో కలిపి శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను. ఇటు శనగపిండి వేయించుకుంటున్నాను, ఎందుకంటే శనగపిండి వేయించుకోవడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది పోతుందన్నమాట వేయించుకోవడంతో. సో అందుకని శనగపిండి వేయించుకున్నాను. అదే పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయింది, అది వేరే బౌల్లోకి తీసుకుని ఏ బౌల్లో అయితే ఉడకబెట్టానో అదే బౌల్లో తాలింపుకి వేసేస్తున్నాను అనమాట మళ్ళీ. సో అందుకనే మీకు చూపించాలి కాబట్టి ఆ బౌల్ ఇటు పెట్టుకొని కడాయి అటు పెట్టుకున్నాను. పూరికి ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను. ఇది తాలింపు వేసే లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోతుందని పూరికి. సో రెండిట్లో కూడా ఆయిల్ వేసేసుకొని, ఇది కూర తాలింపు వేసే లోపల అటు ఆయిల్ హీట్ అయిపోతుంది. సో అప్పుడు పూరీలు వేసేసుకోవచ్చు మనము. సో అందుకని రెండిట్లో కూడా ఆయిల్ పోసేసి అవి హీట్ అయిందాక ఉండి తాలింపు వేస్తున్నాను. చూడండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేస్తాను. అదిగోండి వెల్లుల్లి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసిన తర్వాత అవి పూర్తిగా వేగకూడదు. నార్మల్గా అయితే మనము కర్రీస్ చేసేటప్పుడు కొంచెం ఒక 70% వరకు వేగించుకుంటాం కదా, పూరీ కర్రీలోకి అలా వేగకూడదు, టేస్ట్ బాగోదు. ఉల్లిగడ్డ కూడా తగులుతూ ఉండాలి. సో అందుకని అది ఒక 50% వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకొని పూరీ కర్రీలోకి పసుపు, కారం, సాల్ట్ ఇవి 3 వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ, కలర్ కానీ అలాగే టేస్ట్ కానీ. పసుపు, కారం, అలాగే సాల్ట్ అంతా యాడ్ చేసుకొని తిప్పేసిన తర్వాత ఆల్రెడీ అంతకుముందే నేను మీకు చూపించాను కదా పచ్చిశనగపప్పు ఉడకబెట్టేసుకున్నానని చెప్పి, ఆ పప్పు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అది కూడా ఉడకనివ్వాలి ఆయిల్లో. ఆ తర్వాత అది ఉడుకుతుండగానే ఇటు చూసారు, ఇంకా నేను ఇందాక శనగపిండి వేయించుకున్నాను కదా, అదే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ లోపల మా చిన్నోడు వచ్చి, అమ్మమ్మ యూనిఫామ్ ఎలా ఉంది, నన్ను ఒక ఫోటో తీవా అని అంటున్నాడు అటు సైడు. యూనిఫామ్స్ ఇప్పటివరకు ఇవ్వలేదండి, ఇప్పుడే ఇచ్చారు ఈరోజే. అందుకని అది వచ్చి చూడు ఒకసారి ఫోటో తీయనంటేను వాడిని వీడియో తీసాను అనమాట, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని. సో నేను వేయించుకున్న శనగపిండి అలా బౌల్లోకి తీసుకొని లమ్స్ ఏమీ లేకుండా, అంటే ఏమంటారు, గడ్డలు ఉండలు లేకుండా స్మూత్గా అలా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, శనగపప్పు కూడా ఒక 5 మినిట్స్ అయిపోయింది ఆయిల్లో వేగబట్టి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే పూరీ కూర గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి. వాటర్ యాడ్ చేసుకొని శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి శనగపిండి వేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని. ఎప్పుడూ కూడా శనగపిండి ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఇలా చూడండి ఉడుకుతుందనమాట, రెండు వేసాను. ఆఖరిలో ఏంటంటే ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోతుంది అనగా ధనియాల పౌడర్ వేసాను. బాగుంటుంది పూరీ కర్రీలో ధనియాల పౌడర్ వేసుకుంటే. అది వేసేసిన తర్వాత తాలింపప్పుడు నాకు కరివేపాకు గుర్తులేదు వేయాలని, ఆ తర్వాత గుర్తొచ్చింది పర్లేదు అయినా వేడి మీద ఉడికిపోతుందని చెప్పి కరివేపాకు వేసాను అలాగా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే అటు కూర అయిపోయింది కదా, తాలింపు వేసేసాము, అదొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది అని చెప్పి ఈ లోపల నేను ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా, అందుకే పూరీకి ఉండలు కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ పిల్లల వరకే వేసానండి, వాళ్ళు తినేసి వెళ్ళిపోవాలి కదా స్కూల్స్కి, అందుకని చెప్పి పిల్లల వరకే వేసాను. రైస్ అను కర్రీ కూడా అయిపోయింది. దాన్ని బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే మమ్మీ ప్రిపేర్ చేసేసారు, టొమాటో పప్పు చేశారు. సో అందుకని ఆరాంగా పిల్లల కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అలా ఉండలు చేసుకొని నేను యాక్చువల్గా పూరీపీట యూజ్ చేయను, కట్టరే యూజ్ చేస్తాను, ఎందుకంటే కట్టర్ చెక్కదే కొనుక్కొచ్చుకున్నాను నేను. సో పూరీపీటలా కూడా యూజ్ అవుతుంది అనమాట నాకు. ఇంకా అందుకే మళ్ళీ ఎక్స్ట్రా అది ఎందుకు లగేజ్ ఇంట్లో అని చెప్పి నేను అది కొనుక్కొచ్చుకోలేదు. ఇది కట్టర్నే, నేను వెజిటబుల్ కట్టర్నే పూరీపీటగా యూజ్ చేసుకుంటా పూరీ చేసేటప్పుడు. పిల్లల వరకు సరిపడా ఉండలు చేసేసుకుని స్మూత్గా ఉండాలి ఉండలు కూడా, ఎక్కడ కూడా హోల్స్ ఉన్నట్టు కానీ గరుకులుగా పగిలినట్టుగా చేసుకోకూడదు. అలా చేసుకుంటే పూరీ సాఫ్ట్గా రాదనమాట మనకి ఒత్తుకోవడానికి. అవి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అలా సాఫ్ట్గా రావాలంటే ఉండలు కూడా చాలా సాఫ్ట్గా మనము చుట్టుకోవాలన్నమాట. సో అలా ఒక్కొక్క పూరి కూడా నేను ఒత్తేసుకొని ఆయిల్ ఆల్రెడీ అంతకుముందే పెట్టేశాను కదా, హీట్ అయిపోయింది, ఆయిల్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇది చూడండి 5 మినిట్స్ అయిపోయింది, ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. సో గట్టిగా ఉంటే బాగోదండి పూరీ కూర, కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే పూరీలో అద్దుకొని తినాలి కాబట్టి. సో ఇక్కడ పూరీలు కూడా ఒత్తుకోవడం అయిపోయింది, పిల్లల వరకే అని చెప్పాను కదా, అందుకని కొన్ని చేశాను, వేసేస్తున్నాను. అంటే మనం ముందే చేసి పెట్టుకుంటే చల్లారిపోతే తినబుద్ధి కాదు పూరీ అనేది, వేడి వేడి మీద బాగుంటుంది కాబట్టి ఫస్ట్ పిల్లల వరకే వేసాను అనమాట నేను. చూడండి ఎలా పొంగుతుందో, మంచిగా పొంగుతాయండి పూరీలు అయితే, చాలా బాగుంటాయి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో అందరికి ఇష్టం పూరీ అంటే. సో అందుకని ఫస్ట్ పిల్లల వరకు వేసేసి వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము నిదానంగా వేసుకుంటాం అన్నమాట, ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి కాబట్టి. చూడండి ప్రతి పూరీ కూడా మంచిగా పొంగుతుంది, ఎర్రగా కాలుతుంది అన్నమాట. మంచిగా ఎర్రగా కాల్చుకుంటే తినబుద్ధి అవుతుంది పూరీ అనేది. అటు సైడు స్టవ్ మీద మా అమ్మగారు అదే కర్రీ తాలింపు వేస్తున్నారు. పప్పు ఆల్రెడీ చేసేసారని చెప్పాను కదా, సో అదే తాలింపు వేస్తున్నాను అనమాట. అటు సైడ్ బౌల్ గిన్నె పెట్టేసుకొని తాలింపు వేసేసుకుంటే క్యారేజెస్ కూడా కట్టుకోవచ్చు. రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది, టొమాటో పప్పు చేసారు. ఇక్కడ చూడండి మా చిన్నోడు రెడీ అయ్యి వచ్చాడు, వాడు తినేస్తున్నాడు. మా హస్బెండ్ అయితే ఈరోజు పూరీ అని చెప్పి తను ఫ్రెష్ కూడా అవ్వకుండా వచ్చి కూర్చున్నారనమాట తినేయడానికి, వేడివేడిగా ఉందని. పూరీ అంటే అందరికీ ఇష్టం మా ఇంట్లో. ఇటు సైడ్ ఏమో మమ్మీ క్యారేజెస్ ప్రిపేర్ చేస్తున్నారు, పప్పు తాలింపు వేసేసారు, టొమాటో పప్పు. పిల్లలకి క్యారేజ్లో పంపించాలి కదా, మా చిన్నోడు అందరూ బయలుదేరారనమాట. ఇక్కడ ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను మళ్ళీ నా వర్క్. అందరు వెళ్తున్నారు, మా పెద్దోడు మా చిన్నోడు వెళ్ళిపోయాడు ముందే, యూనిఫామ్ వేసుకొని కొత్త షూ వేసుకొని ఈరోజు